వా జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి వాక్యం. తండ్రి, ఆ వాక్యాన్ని విననైనా మేము వాక్యానుసారంగా నడవడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపండి తండ్రి, దయ చూపండి నాయన. మీ వాక్యం రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినటువంటిది, ప్రాణాత్మకేళ్లను మూలుగునని విభజించినంత మట్టుకు దూరుచునైనా తండ్రి, హృదయపు ఆలోచనలను శోధించేటువంటి పరిశోధించేటువంటి వాక్యమునైనా ఈ వాక్యాన్ని వినడానికి సహాయం చేయండి తండ్రి. వినగలిగిన చెవి మాకు దయచేయండి అయ్యా. ప్రభువా, గ్రహించగలిగినటువంటి హృదయం మాకు దయచేయండి నాయన. తండ్రి, మీ వాక్యాన్ని వినడైనా వాక్య ప్రకారంగా మేము నడుచుకోవడానికి కృప చూపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నాతో మాతో మాట్లాడండి. ఏమి మాట్లాడాలని మీరు నిర్ణయించుకున్నారో ప్రభువా మాకు తెలియదు. ప్రభువా, మీ మాటలు మాకు దయచేయమని యేసునామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి ఒక అంశం ఏంటంటే, ఎలాంటి వారిని దేవుడు మెచ్చుకుంటాడు. అది చెప్పండి నోడుతో. ఎలాంటి వారిని దేవుడు మెచ్చుకుంటాడు. అది మనము ఆ విధమైనటువంటి ఒక టైటిల్ మీద దేవుని వాక్యం ఏం చెప్తున్నది, మెప్పు అనేటువంటి దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తున్నది మనం వినబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఈ వాక్యము మీ జీవితాన్ని కడుతుంది. ఈ వాక్యం అనేది మిమ్మల్ని నిలబెడుతుంది. ఈ వాక్యం అనేది బుద్ధి చెబుతుంది. ఈ వాక్యము ఎంత మంచిదంటేనండి, వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను. అదిగోండి, దేవుని వాక్యము శరీరధారిగా నివసించినటువంటి వాక్యము. చూసారా? అదిగోండి, శరీరధారిగా. నేను నా శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నాను అంటే నా వాక్యాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళుతున్నాను అని దాని అర్థం. ఇప్పుడు ఎవరైనా ఒకరిని మెచ్చుకోవాలంటే ఏం చేయాలండి? ఎవరైనా ఒకరు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే వాళ్ళు మెచ్చుకుంటారో అది చేయాలి. నీకు అర్థమవుతుందా? ఎవరు మెచ్చుకోవాలని నువ్వు చూస్తున్నావు? ఎవరు మెప్పు కావాలని నువ్వు ఆలోచిస్తున్నావు? ఎవరు మెప్పు అయితే నువ్వు పొందాలని అనుకుంటున్నావో వాళ్లకు నచ్చినటువంటి పని నువ్వు చేస్తే వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి పని చేస్తే వాళ్ళు నిన్ను మెచ్చుకుంటారు. వాళ్ళకి ఇష్టమైనటువంటిది, వాళ్ళకు ఉపయోగపడేటువంటిది, వాళ్ళకి నచ్చినటువంటి పని నువ్వు చేయాలి. అప్పుడు వాళ్ళు మెచ్చుకుంటారు. కాబట్టి తల్లిని సంతోష పెట్టాలి అంటే, తల్లి చేత మెప్పు పొందాలి అంటే తల్లికి నచ్చినటువంటి పని నువ్వు చేయాలి. తండ్రి చేత నువ్వు మెప్పు పొందాలి అంటే తండ్రికి నచ్చినటువంటి పని, తండ్రికి మనసు గాయపు తగలకుండా ఉండేటువంటి పని నువ్వు చేయాలి. ఆయన్ని సంతోష పెట్టాలి, ఆయనకి ఇష్టమైనది, ఆయనకు నచ్చిన పని నువ్వు చేయాలి. అప్పుడు తండ్రి నిన్ను మెచ్చుకుంటాడు. ఇప్పుడు ఒక భర్తని నువ్వు సంతోష పెట్టాలి, భర్త నిన్ను మెచ్చుకోవాలి అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప భర్తను నువ్వు సంతోష పెట్టగలవు. అలాంటిది ఒక ఎమ్మెల్యేని సంతోష పెట్టాలంటే కార్యకర్తలాగా పనిచేయాలి, జెండాలు మోయాలి, క్యాన్వర్స్ చేయాలి, వాళ్ళ చేత ఓట్లేపించాలి. మరి ఒక మంత్రిని లేదా ఒక పెద్ద అధికారిని నువ్వు సంతోష పెట్టాలి అంటే ఎంత చేయాలి? ఎంతో చేస్తే తప్ప వాళ్ళు మెచ్చుకోరు. నేను చెప్తూ ఉంటాను కదా, ఒక అధికారి మన ఇంటికి వచ్చి నీవు నాకు తెలుసు అంటే మన మమాంతంగా అందరికీ గొప్పలు అయిపోతాం. ఆయన నాకు తెలుసు, ఆయన నాకు తెలుసు, ఆయన నాకు తెలుసు. ఇప్పుడు నేనే అంటానండి. కాబట్టి ఇప్పుడు అధికారులకే అధికారి, దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళందరికంటే దేవుడు దేవాది దేవుడు అన్నారు. అందుకే దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళందరికీ దేవుడు, దేవాది దేవుడు, మానవుల రాజ్యముల పైన అధికారిగా ఉన్నటువంటి ఆ దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే నీవెలా ఉండాలి? ఏమండి, నువ్వు ఎలా ఉండాలండి?
ఎలా ఉండేటువంటి వాళ్ళని ఆయన మెచ్చుకుంటాడు. ఎలా ఉండేటువంటి వాళ్ళని ఆయన మెచ్చుకుంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎవరిని అన్నాడు? ఎలాంటి వాళ్ళని అంటాడు ఆయన? ఆయన ఒక తలాంతు అంటే 1000 రూపాయలు విలువ కలిగినటువంటిది. ఆ 1000 రూపాయలతో పెట్టుబడి పెట్టి మరొక 1000 రూపాయలు సంపాదించకుండా ఈ యజమానుడు మంచోడు కాదు, విత్తని చోట కోత కోసేటువంటి రకం అని చెప్పేసి ఆయన్నే అన్నాడట. నీవు విత్తని చోట కోత కోసేటువంటి వాడు నువ్వు, అందుకని నీ యొక్క ధనాన్ని నేను పాతి పెట్టాను అని అనగానే, చెడ్డదాసుడా, సోమరువైనటువంటి చెడ్డదాసుడా అన్నాడు. మెచ్చుకోలేదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం చూద్దాం. ఏమండి, వాక్యాన్ని చూద్దాం. లోకాసు వార్త 6వ అధ్యాయము. లోకాసు వార్త 6వ అధ్యాయము 32 నుండి 38 వరకు ఒక్కసారి చదువుతాం. లోకాసు వార్త 6వ అధ్యాయము 32 నుండి 38 వరకు ఒక్కసారి ఆ భాగాన్ని చదువుదాం ప్రియులారా. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? ఏమండి, మనం ఎవరిని ప్రేమించాలి? మిమ్మల్ని ప్రేమించేటువంటి వారిని మీరు ప్రేమిస్తున్నారు. దానిలో ఏముంది? వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు వాళ్ళు ప్రేమిస్తున్నావు. మిమ్మల్ని ప్రేమించేటువంటి వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమేం మెప్పు కలుగును? పాపులను తమ్ము ప్రేమించు వారిని ప్రేమించుదురు కదా. మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేస్తూ ఉన్నారు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో ఎదురు చూస్తారో వారికే అప్పించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? ఇప్పుడు మరలా ఇవ్వగలిగినటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది అని తెలిసి వాళ్ళకి అప్పిస్తాను. పాపులను అలాగే చేస్తూ ఉన్నారు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పిచ్చుదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను, ఎట్టి వారిని గూర్చి అంటే ఇచ్చేవారు గాని ఇవ్వని వాళ్ళు గాని. ఏమండి, ఇచ్చేవాడా ఇవ్వనోడా అనేటువంటిది ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకొనక ఎవరిని ప్రేమించమంటున్నాడు? మీరు ఎవరికి అప్పడిగితే ఎవరు? మీరు మీ శత్రువులు అప్పడిగితే మీరు ఎవరు? నీ శత్రువులు అంటే ఎవరైతే నీవు పాడైపోవాలని కోరుకుంటున్నారో, ఎవరైతే నువ్వు ఒకవేళ మనము వాళ్ళు ఎదగకూడదు, వాళ్ళు బాగుపడకూడదని ఎవరిని అనుకుంటాం? మన శత్రువులు అనుకుంటాం. సాధారణంగా మనుష్య లక్ష్యం అది. ఎట్టి నిరాశను చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఒకటి, ఏం చేయాలంటే శత్రువులు ఏం చేయాలంట? శత్రువులను ప్రేమించాలి. 1, 2 శత్రువులకు మేలు చేయాలి. 3 శత్రువులకు అప్పియాలి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఎలాంటి వాళ్ళకి ఇమ్మని చెప్తున్నాడు ప్రియులారా? ఎవరు అడిగితే ఎలాంటి వాళ్లకు నీవు ఇవ్వమని దేవుడు చెప్తున్నాడు అంటే, నీ శత్రువు ఆకలి కొంటే అతనికి అన్నం పెట్టాలట. ఆకలి కొనుక్కుంటే మరే భలే అయిపోయింది, ఆడికి ఆకలి కొన్నాడు కదా, ఆడు అలాగే సావాలి. ఈ సమయంలో నా దగ్గర అన్నం ఉంది కానీ లోపల పెట్టేసేసి అస్సలు ఆడికి ఇవ్వను. అది దైవత్వం యొక్క మనస్సు కాదు. దైవత్వము అంటే ఇవ్వటము. శత్రువుని ప్రేమించేటువంటి మనసు నీకు ఎప్పుడు వస్తుంది? ఎవరైనా చెప్పండి, శత్రువుడు ప్రేమించే మనసు నీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎవరైనా చెప్తారా? చూద్దాం. మైండ్లో ఉన్నది ఎవరైనా చెప్తారా? శత్రువుని ప్రేమించే మనసు మీకు ఎప్పుడు వస్తుంది? పురుషులు. రైట్. ఇప్పుడు
మీకు ఉపమానం చెప్తే తప్ప ఏమి అర్థం కాదు. శత్రువుని ప్రేమించే మనసు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని ఉందా నిజంగా మీకు? ఎంతమందికి? అది శత్రువుని ప్రేమించే మనసు ఎప్పుడు వస్తుందంటే మీకు ఉపమానం చెప్తే తప్ప ఏది అర్థం కాదండి. ఇప్పుడు కూలికి బయలుదేరారు అందరూ, బాగా అర్థమవుతుంది మీకు. కూలికి బయలుదేరి రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నప్పుడు కూలి సమయం ఎంత? 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు. మీకు 500 కూలి. 500 కూలి. ఒక ఆయన రెడీగా ఉన్నాడు, మంచిది ఆ కూలి. ఈ కూలీలు వెళుతూ ఉన్నప్పుడు కూలికి ఇంకా బయలుదేరలేదు, మీరు ఫిక్స్ అయిపోయారు వెళదామని. ఈ లోపల ఒక ఆయన వచ్చారు, నాకు అత్యవసరంగా ఈరోజు కోత అయిపోవాలి, 10 గంటల నుంచి 4 గంటల వరకే కోయండి, 1000 రూపాయలు ఇస్తాను అంటే అప్పుడు దేన్ని వదులుకుంటారు మీరు? మొట్టమొదటి కూలీని వదిలేసుకుని రెండవ యజమాని చెప్పినట్టు ఒక మేస్త్రి దగ్గర వదిలిపెట్టేసేసి ఇంకొక ఆ మనిషి 1000 రూపాయలు ఇస్తానన్న దగ్గర వదలాలంటే ఇతను ఎంత ఇస్తానన్నాడు? అదే సమయంలో అదే పని చేయండి, అంత సమయమే చేయండి, నీకేమిస్తాను నేను? 1000 రూపాయలు ఇస్తాను. అప్పుడు మనిషికి ఏం కలుగుతుంది? అదే సమయం అప్పుడు దీన్ని వదులుకోగలుగుతారు. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా మీకు? ఎవరైనా 1000 రూపాయలు అదే సమయం చేయండి అమ్మా, అదే ఎరాబరా చేయాల్సిన పని లేదు, అదే సమయంలో చేయండి, నీకు నేను 1000 రూపాయలు ఇస్తాను అనగానే మొదటి దాన్ని వదిలేసుకుంటారు కదా, దాని మీదకి మక్కువ ఉండదు కదా మీకు. ఇప్పుడు రండి, ఇప్పుడు శత్రువు ఆడెలా ఉన్నాడు, ఆడేమైపోతున్నాడు, రోజు ఆడిని చూస్తూ ఉంటే వాడు ఎప్పుడు పాడైపోతే అప్పుడు నీ కోపం చల్లారుతుంది. ఆడు పాడైపోవాలని చూస్తున్నావు, వాడికి ఎదురు దెబ్బ తగిలి అది వాళ్ళ ఇంట్లో ఒక దూడ చచ్చిపోయి అది అలా ఇంకేంటి చెప్పు ఇంకేం జరిగింది? వాళ్ళ ఆవిడ వెళ్తుంటే నూతులో కాలు జర పడిపోయిందంట, కొంచెం ఉంటే సార్ అలా అవ్వాలి. ఇతను బస్సు నుంచి కాలు జారిపోయాడంట, కొంచెంలో తప్పిపోయింది లేదురా మోకలేదు, దగ్గరకు వచ్చాడు. ఈ విధంగా మనిషి పగతో రగిలిపోతున్నటువంటి మనిషి దేనిని చూస్తే ఈ పగను మర్చిపోగలడో తెలుసా? దేనిని చూస్తే ఈ శత్రువు ఎడల అసలు మనసే లేకుండా ఉంటుందో తెలుసా? దానికంటే గొప్పది ఏదో ఉండాలి. మీకు అర్థమవుతుందా? దానికంటే గొప్పది ఏదో ఉండాలి. ఈ శత్రువుని మన ప్రశ్న ఏంటి? ఎవరు శత్రువుని ప్రేమించగలరు? ఇప్పుడు దీనికంటే గొప్పదేదో ఉండాలి. ఇప్పుడు పరలోకం అనేది గొప్పదా తక్కువదా? పరలోకం అనేది గొప్పది కదా. ఎంత గొప్పది? అసలు ఎవరు వెళతారు? అసలు కష్టం పరలోకం వెళ్ళటం అంటే. ఆ పరలోకం అనేది నిత్యము దేవునితో సుఖం అనుభవించేటువంటి ఆ పరలోకము నీకు కావాలంటే నీ దేవుడు ఏం చెప్పాడు? అదిగో ఆయన్ని ప్రేమించని చెప్పాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ పరలోకం వైపు చూసేసరికి ఈ శత్రువు నలకలాగా కనిపిస్తాడు. హాయ్ అన్నయ్య అని చేస్తాడు, కొట్టాడు ఒక కొట్టు. నువ్వు ఎందుకు తన్నులు తింటున్నావు? ఎందుకు తన్నులు తింటున్నానా? నాకు అదిగో ఆ పరలోకం కావాలి, నేను పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి శత్రువుని ప్రేమిస్తున్నాను. లేదంటే నేను ఎలా అంటున్నానో తెలుసా? నాతో ఎవడైనా వాదనాడిన తర్వాత నా అరికాలు కూడా ఆడి యొక్క ఇంటిలో కానీ పెట్టను, ఆడి వైపు కానీ ఆవిడ వైపు కానీ మొహం కూడా తిప్పునలాగా నేనంతా పౌరుషం కలిగిన వాడిని, పౌరుషం కలిగిన దాన్ని. మరి నీవు దీనికే పరిమితం అయిపోతే ఆ శత్రువుని నీ జీవిత కాలంలో ఎప్పటికీ కూడా నీవు ప్రేమించలేవు, ఎప్పటికీ ప్రేమించలేవు. దానికంటే గొప్పదేదో కావాల్సి వచ్చినప్పుడు నువ్వు ప్రేమించగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరు శత్రువుని ప్రేమించగలరంటే అదిగో యేసు వైపు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు, యేసు వైపు చూస్తూ ముందుకలా వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు శత్రువుని క్షమిస్తారు. యేసుక్రీస్తుని ఇస్కరియోతు యోధ మరణానికి అప్పగించడానికి వచ్చినప్పుడు అలా చెప్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు దగ్గరే ఉండి నీ పక్కనే ఉండి
ఒక వ్యక్తి చేసినటువంటి నేరాన్ని నువ్వు చేసినట్టుగా సాక్ష్యాధారాల కోసం నిన్ను తీసుకెళ్ళిపోయి ఇదిగో ఎక్కడెక్కడ ఎలా అని చెప్పేసి నిన్ను ఇరికిచ్చేటువంటి పని చేస్తూ ఈడేనండి అని చెప్పి దగ్గరుండి ఇరికిస్తున్నాడు అని నీకు అర్థమైపోయింది అనుకోండి, ఒక కేసు అయింది, అదెవడో తెలీదు, వాళ్ళ కోసం వెతుకుతున్నారు. చేసినోడే వాడు తప్పించుకోవడానికి నిన్ను ఇరికించడానికి నీ దగ్గరగా ఉండి ఇది ఎక్కడికి రా, ఈ సమయంలో అక్కడ ఉండని చెప్పేసి షార్ట్ నుండి ఫోటో తీసి ఆధారాలు సంపించేసి మెల్లిగా ఈడేనండి అని చెప్పేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్న విషయం నీకు తెలిసినప్పుడు అతని మీద కోపం వస్తుందా రాదా? ఏమండి, నేను అసలు ఏ నేరం చేయలేదే, ఆ స్కామ్ చేశారంటే సుమారుగా 12 సంవత్సరాలు జైలు పడుతుంది, అంత పెద్ద శిక్ష అది. అలాంటి శిక్షలోనికి నా దగ్గరే ఉంటూ, నాతో ఉంటూ, నా స్నేహితుడిగా ఉంటూ, నా శిష్యుడిగా ఉంటూ, నాకు శిష్యుడిగా ఉంటూ, శిష్యుడే కదండి, యేసుక్రీస్తుకి శిష్యుడే కదా యోధ, శిష్యుడిగా ఉంటూ యేసుక్రీస్తుని చంపడానికి వెతుకుతున్నటువంటి వాళ్ళు, చంపడానికి మరి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన దొరకటం లేదు, ఎలా దొరుకుతాడా, ఎలా పట్టుకుందామా అని ఆలోచిస్తూ ఉంటే ఆ మాట చెవున పడింది, మా గురువు గారిని మీరు పట్టుకోవడం ఏంటండి, అలా చేస్తే మంచిది కాదు అని అనాల్సినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన నేను అప్పగిస్తాను, నాకేమిస్తారు, ఆయన ఇచ్చేటువంటి ప్రేమ కంటే కూడా గొప్పగా ఉండాలి. ఏమిస్తారంటే ఒక బానిసకి ఇచ్చేటువంటి డబ్బు 30 వెండి నాణ్యాలు, ఆ వెండి నాణ్యాలు ఆ ధనం కోసం ఆశపడి యేసు ప్రభుని అప్పగించడానికి దగ్గరకు వచ్చేసాడు. యేసుక్రీస్తుకు ఎలా తెలుసండి? యేసుక్రీస్తు మనుషుల యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకొని దగ్గరకు వచ్చి యోధా అన్నాడట. ఏటి ప్రభువా అంటున్నాడట. దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ఏటి ప్రభువా మరి అప్పగిస్తున్నావు, కాసేపట్లో అప్పగిచ్చేస్తున్నావు ప్రభువా. ఇలాంటి వాళ్ళు మన పక్కనే ఉంటారంటే, మన పక్కనే ఉంటూ మన పక్కనే మనకు గోతులు తీస్తూ మన ఎదుగుదలను ఆశించకుండా మనల్ని గోతులకు తోసేయాలని, మన ఎదుగుదలను నాశనం చేసేయాలని, మనల్ని సర్వనాశనం చేయాలని, మనల్ని పాడు చేయాలనేటువంటి వాళ్ళు మీ పక్కనే ఉంటారు. అక్క అంటారు, ఏంటి చెల్లి, కాసేపట్లో తోసేస్తుంది గుంట్లో. వదినా ఏంటిదిరా తోసేద్ద కాసేపట్లో. అన్నా అబ్బా ఎంత మంచి తమ్ముడు, తోసేస్తాడు కాసేపట్లో, గోతులు తోసేస్తాడు. తోసేసిన తర్వాత నీ సావేదో సావరా అంటాడు. అన్నా అండో తోసేసిన తర్వాత చేతులు దొరుకుని సావు ఎక్కడా అంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళ నుండి నువ్వు తప్పించుకోవాలి అంటే, అలాంటి వాళ్ళని నువ్వు తెలుసుకోవాలంటే ఒక్కటి దేవుని వాక్యం అనేది నీ హృదయంలో ఉంటే అలాంటి వాళ్ళని తెలుసుకోవచ్చు. 2, నీవు చూసేటువంటి చూపు శరీర సంబంధమైనటువంటి చూపు, క్రిందకు చూడకుండా ఉన్నతమైనటువంటి దశకు చూస్తూ ఉంటే అన్నీ చిన్నగానే కనిపిస్తాయండి. నీకు అన్నీ చిన్నగానే కనిపిస్తాయి. నీ చూపు ఎలా ఉండాలి? ఉన్నతంగా ఉండాలి. అదిగో గురువు వద్దకనే పరిగెత్తుతున్నాను, అలా పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఎన్ని అడ్డుబండలు వచ్చినా అది నేను సంపాదించాలనేటువంటి వ్యక్తి దారిలో ఏదొచ్చినా సరే, ఒక అతను ఈదుకుంటూ వెళ్తున్నాడంటే, ఈదుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్తే 25,000 ఇస్తానారట. ఈదుకుని అవతల ఒడ్డుకి వెళ్తే 25,000 ఇస్తానారట. గుర్రపు డెక్క వచ్చిందంటండి. సగం దూరం వెళ్ళేసరికి ఏమొచ్చింది? గుర్రపు డెక్క వచ్చిందంటండి. గుర్రపు డెక్క అంటే దాన్ని వదులుకుని, దాన్ని తీసుకుని దాని కింద నుంచి వెళ్ళలేము, దాని పైనుంచి కూడా తొందరగా వెళ్ళలేము. అప్పుడు అతను ఆ 25,000 కోసం అతని యొక్క టాలెంట్ అంతా ఉపయోగించేసి వాటన్నిటిని విడదీసి తోసుకుంటూ మునక్కుండా చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయాడండి. అవతలకి వెళ్ళిపోయి నేను సాధించాను. నీ ప్రయాణంలో కూడా ఎన్నో రకాల ఆటంకాలు నీకు వస్తాయి, ఎన్నో రకాల ఇబ్బందులు నీకు వస్తాయి, ఎన్నో రకాల సమస్యలు నిన్ను ఇబ్బంది పెట్టాలని, నీవు మనశ్శాంతిగా ఉండకూడదని, నీవు అసలు ఇబ్బంది పడాలని చెప్పేసి ఎన్నో రకాల పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చినప్పుడు ఆ పరిస్థితులకు పైగా వెళ్ళటం అనేది నువ్వు నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ప్రేమించగలరు. మరి దానికంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ పరలోకం వైపు నువ్వు చూస్తూ ఉంటే దేన్ని అటు వెళ్ళాలని నీవు అప్పుడు శత్రువుని ప్రేమించగలవు. అప్పుడు శత్రువు దగ్గరికి వచ్చి అమ్మ బాగున్నావా అని అన్నం పెడితే ఆ శత్రువే నీకు
నీ తల్లి సరిపోదండి. ఆ శత్రువుగిని మారి, ఆ శత్రువుగిని నీ యొక్క ప్రేమ వల్ల మారాడు అనుకోండి, నీ తల్లి సరిపోదు అతని ప్రేమకి, నీ తండ్రి సరిపోడు, నీ అన్న సరిపోదు, ఎవ్వరూ సరిపోరు. అంతగా నిన్ను ప్రేమిస్తాడు. ఎంతగా నేను కొట్టినా కానీ ఎంతగా నన్ను ప్రేమించాడేంటి అని చిచి ఇతనికి ఎప్పుడు కూడా నాశనం చేయకూడదు. 2, వీడికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు ఇతన్ని ఏమీ చేయకుండా నా కంటికి రెప్పలా కాపాడుకుంటా అని చెప్పేసి కాపాడతారండి. చేపలు కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధమైనటువంటి మనసు నీకు రావాలి. ఆ విధమైనటువంటి మనసు నీకు రావాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. నామకార్థంగా నీవు దేవుని వాక్యాన్ని అలా ఇప్పుడు మనుషుల యొక్క గొప్పని నువ్వు ఆలోచిస్తున్నావా? మనుషులు నిన్ను పొగిడినప్పుడు నీకు శ్రమ. ఎవరైనా సరే మనుషుల వలన నీవు పొగడబడాలి, మనుషుల వల్ల మనుషులు ఎప్పుడు కూడా నన్ను గౌరవించాలి, మనుషులు ఎప్పుడు నన్ను ఎప్పుడు కూడా బేష్ శుభాష్ శబాష్ అంటూ ఉండాలంటే నువ్వు పాడైపోతావు, నీవు బాగుపడవు, అదో పాతాళానికి వెళ్ళిపోతావు. ఎలాగంటే అర్థం కాదండి. ఎలాగండి? ఎప్పుడు కూడా మనల్ని విమర్శించేటువంటి వాళ్ళు మనకు ఉండాలి, మనల్ని బాధ పెట్టేటువంటి వాళ్ళు మనకు ఉండాలి, మనల్ని కష్టపెట్టేటువంటి వాళ్ళు మనకు ఉండాలి. ఆ నిజంగా కష్టపెట్టేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? మనల్ని కష్టపెట్టేటువంటి వాళ్ళు, మనల్ని బాధ పెట్టేటువంటి వాళ్ళు. మన ప్రశ్న ఏంటి? ఎవరు? బంధువులు, స్నేహితులు. రైట్. ఇంకా చెప్పండి. వాక్యం ఉంది కదండి, చెల్లి చెప్పింది కదా, మేలు కోరి స్నేహితుడు గాయించే. వెంటనే మనకు వచ్చేయాల. మనల్ని బాధ పెట్టేటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే మన శ్రేయోభిలాషులు, మనల్ని మన యొక్క ఎదుగుదలను ఆశించేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనం బాధ పెడుతూనే ఉంటారు. నీవు ఇలా చేస్తే బాగోవు, ఇలా చేస్తే ఇది సరికాదు అని అంటూ ఉంటే నాడా ఎప్పుడు నాకు తగలాడతాడు, ఎప్పుడు బాగుందన్నో ఎప్పుడు ఏదో ఒక వంక చెప్తూనే ఉంటాడు అని అతని యొక్క సలహాను నువ్వు తప్పించావా, నువ్వు పాడైపోతావు. స్నేహితుడు ఎప్పుడు కూడా నువ్వు తప్పుదారిలో వెళుతున్నావు, ఇలా వెళితే ఇదిగో దాని పర్యవసనం ఇలా ఉంటుందంటే, వెళ్ళరా, నా సుఖానికి అడ్డొస్తున్నావు, నా సంతోషానికి అడ్డొస్తున్నావు, నువ్వు నీ స్నేహాన్ని వదులుకుంటా కానీ ఆ దారం వెళ్ళటం మాత్రం నేను మానను అనేటువంటి పని చేసి వెళ్ళావు అనుకోండి. కాబట్టి చూడండి వాక్యం ఏంటి ఇక్కడ? లోకసువార్త 6వ అధ్యాయము 32 నుండి, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించినడలా మీకేమి మెప్పు కలుగును? పాపులు అలాగే మీకు మేలు చేయే వారికి మీరు మేలు చేయటం కాదు, ఏ మేలు చెయ్యనటువంటి వాళ్ళకి సైతము కూడా నీవు మేలు చేయగలిగి ఉండాలి. వాళ్ళు ఎవరంటే ఒక్క మాటలో చెప్తే నీ శత్రువులు. అంటే నీ శత్రువులు మించినటువంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. అదే టాప్ కేటగిరీ అనమాట. నువ్వు అసహించుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు మేలు చేయాలి. శత్రువుకు మేలు చేయగలిగినటువంటి మనసు నీకు రావాలంటే దానికంటే కూడా గొప్ప దాని వైపు నీ చూపు ఉండాలి. దానికంటే కూడా ఉన్నతమైనటువంటి దాని మీద నీ చూపు ఉంటే ఇది నీ పక్కన పెట్టేస్తావు. పక్కన పెట్టి ఇది నాకు అవసరం లేదు, అదిగో అది. ఒక ఆయన ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడంట అండి, 10th క్లాస్ నుండి కూడా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాడంట. అతను అదిగో దీనిలో నీకు తక్కువ మార్కులు వచ్చినాయి, ఐపీఎస్ ఇంకా డాక్టర్లు ఏవో కొడుతుంటే అతను టార్గెట్ అది. కాబట్టి వీటన్నిటిని లెక్క చేయడు. అదిగో టాప్ కేటగిరీ ఇది వచ్చినా వదిలేశాడంట. ఎస్ఏ పోస్ట్ వచ్చిందంటండి, వదిలేశాడంట. అతని చూపు ఎక్కడుంది? ఐఏఎస్ మీద ఉంది, అందుకనే ఎస్ఏ వచ్చిందంట, అన్నీ ఏవో చిన్నవి వచ్చినాయంట అక్కడ. అలాగే మన చూపు ఎప్పుడు కూడా ఉన్నతంగా, నేను గొప్పవాడిగా ఉండాలి, నా గొప్పతనం అనేది మనుషులు చూడాలి కానీ దేవుడు నన్ను మెచ్చుకోవాలి. కానీ మనుషులు మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత? నువ్వు బాగుందని చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? ఏమండి, ఇప్పుడు ఒక పని మీద మనం వెళుతున్నాం, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు మనుషులు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి. ఏమండి, ఆ మనుషుల వైపు నువ్వు చూసావా? పేతురు
యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడుస్తూ ఉన్నప్పుడు, నడుస్తూ వస్తూ ఉన్నాడు. మొదట భూతం అనుకున్నారు, భయపడ్డారు. తర్వాత నేనే అంటే ధైర్యం తెచ్చుకున్నాడు. పేతురు ఏమన్నాడంటే, నేను నడవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే బాబోయ్, నేల మీద నడవటం ప్రపంచంలో ఎవ్వడూ నడవలేదండి. ప్రపంచంలో ఎవ్వరూనండి నేల మీద నడవండి చూద్దాం. మేఘం మీద నడవండి చూద్దాం. మేఘం అనేది ఎలా ఉంటుంది? పొగ మీద నిలబడండి చూద్దాం. నీళ్ళ మీద నడవండి చూద్దాం. ఇప్పుడు మోకాలు లోతున్న నీళ్ళలో ప్రయత్నం చేయండి చూద్దాం. మీ జీవితకాలం లేదా ఇక 10 జీవితకాలాల్లో, లేదా మీరు ప్రపంచంలో ఏ ఒక్క మనిషినైనా తీసుకురండి, నేల మీద నడిచేవాళ్ళని తీసుకురండి చూద్దాం. నా యావదాస్తి ఇచ్చేద్దామంటారు. లేదా 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు, కోటి ఇచ్చేద్దాం. ఏమండి? కాబట్టి ఒక ఊరు అతనికి రాసి ఇచ్చేద్దాం. ఎవరన్నా నడవగలదా? నడవలేడు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు అధికారం ఇచ్చారటండి. ఎవరికి? పేతురికి అధికారం ఇచ్చారట. నువ్వు నడుద్దు కానీ రా, నేను నీకు అవకాశం ఇచ్చాను రా అన్నాడట. అడుగు వెయ్యగానే అంతకుముందు ఏమండి, నడి సముద్రంలో నావ, వీళ్ళు పడవ ఉన్నప్పుడు నీళ్ళు ఎలా ఉంటాయండి? రోడ్లాగా కదలకుండా ఉంటాయా? కదులుతూ ఉంటాయి కదా. అడిగేసేసరికంట మనోడు అడిగట్లేదంట. అమ్మో అబ్బా ఎంత బాగుంది, దేవుని యొక్క మాట వింటే నేను అని 2 అడిగేసి నుంచున్నాడట. అని నడుస్తూ వచ్చిన తర్వాత అతనికి ఒక నిరుత్సాహం అనేది, అతని చూపు, అతని విశ్వాసము, అతని నమ్మకము ఉన్నతమైనటువంటి యేసుక్రీస్తు ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా సమాంతరంగా యేసుక్రీస్తును చూడవలసినటువంటి అతని చూపు అదుగో అలా కిందకి చూసి, యేసుక్రీస్తు అంటే అంత దూరంలో ఉన్నాడంటే కనీసం ఒక 20 అడుగులు, 30 అడుగులు, 50 అడుగుల దూరంలో, అంత దూరంలో ఉన్నాడు ఆయన. అంత దూరంలో ఉండేసరికి, అవును నీళ్లు మునుగుతాయి కదా, మునుగుతాయేమో, నేను మునిగిపోతానేమో అనుకున్నాడట. దేవుని మీద ఎందుకు విశ్వాసం లేదు నీకు? దేవుని మాట మీద ఎందుకు నీకు నమ్మకం లేదు? నేను అధికారం ఇచ్చాను రా, నేను నీకు అధికారం ఇచ్చాను, వచ్చాయి అంటున్నాడు కదా. ఆయన అధికారం ఇచ్చినప్పుడు ఆయన మాట చొప్పున నువ్వు చేయాలి కదా, నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఆయన వైపు చూసుకుంటూ వెళ్ళాలి కదా. నేల వైపు ఎందుకు చూసావు నువ్వు? నేల వైపు చూసి మళ్ళీ అనుమానం ఎందుకు తెచ్చుకున్నావు నీవు? అనుమానమే అది. కాపురాలు కూలిపోతాయి, వ్యాపారస్తులు పార్ట్నర్స్ విడిపోతారు, ఏమండి, అక్కా చెల్లెళ్ళు విడిపోతారు, భార్యాభర్తలు విడిపోతారు, అన్నదమ్ములు విడిపోతారు, ఏమండి, బంధువులు విడిపోతారు. అనుమానం అండి. మనము యేసు వైపు చూడాలి, క్రింద వైపు చూడకూడదు. అనుమానం ఎందుకు వచ్చింది నీకు మునిగిపోతానని? అలా అనుమానం వచ్చేసరికి కొంచెం అడుగు కిందకెళ్ళిందంట. అలా అనుమానం, అయ్యో మునిగిపోతానేమో అనేసరికి నడువులోకి వేసరికి అప్పుడు కేకలేస్తున్నాడు, అయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించేమైపోయింది నీ విశ్వాసం. యేసు వైపు చూస్తూ ఉంటే నీ శత్రువుని క్షమించగలవు. యేసు వైపు చూస్తే నీ శత్రువుకి నువ్వు అప్పగలవు, నీ శత్రువునికి మేలు చేయగలవు. నీ శత్రువుకి మేలు చేసేటువంటి మనసు నీకు రావాలంటే ఉన్నతమైనటువంటి దేవుని చేత మెప్పు పొందాలనేటువంటి ఆలోచనలో నువ్వు వెళుతూ ఉంటే ఖచ్చితంగా చూడండి, క్రిందకు చూద్దాం. 1 శత్రువుని ప్రేమించాలి, 2 అప్పివ్వాలి. క్షమిస్తే ఏమవుతుందండి? ఇప్పుడు శత్రువుని ప్రేమించాలంటే ముందు ఏం చేయాలి? క్షమించాలి కదా. శత్రువుని క్షమించడం అనేది చాలా తేలిక అన్నవాళ్ళు చేయొద్దండి. శత్రువుని క్షమించడం అనేది చాలా తేలికండి అన్నవాళ్ళు చేయొద్దండి, చాలా కష్టం అండి. శత్రువుని క్షమించడం, మనల్ని బండబూతులు తిట్టి ఎన్నో రకాల అవమానాలు చేసినటువంటి వ్యక్తిని మనం కౌగులించుకోవాలి. మనం సర్వనాశనం అయిపోయి ఏదో చేశాడు, చాలా మనసు ఇరిగిపోయినంత చేశాడు, ఇప్పుడు ఆయన్ని వెళ్ళి కౌగులించుకోవాలి, చిరునవ్వుతో కౌగులించుకోవాలి. దానికంటే ఎక్కువ దాన్ని నువ్వు చూసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు క్షమిస్తే ఏమవుతుంది? అందరూ చెప్పండి ఒకసారి. క్షమిస్తే ఏమవుతుంది? దేవుని వాక్యము మనము వినేటప్పుడు దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యము విని ఆ వాక్యానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు, ఇప్పుడు క్షమిస్తే ఏం జరుగుతుంది? నన్నే అడుగుతున్నారు మీరు, ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా ఎంతమందికి? క్షమిస్తే ఏం జరుగుతుంది అని బైబిల్లో ఉంది, నేను చూపిస్తాను మీకు.
38వ వచనం అక్కడే చూడండి. అది అది సింపుల్. నువ్వు మాత్రం ఎవరిని క్షమించవు. వాడితే నేను మాట్లాడను అని అన్నావు, నువ్వు అతను క్షమించలా. ఇప్పుడు దేవుని దగ్గర నీకు ఏదో కావాలి, ఏదో దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి. ఇతను మాత్రం నువ్వు క్షమించటం లేదు. నీ మనసులో అతను ఉన్నాడు. అతడు క్షమాపణ లేనటువంటి వ్యక్తిని మనసులో ఉన్నాడు. పలాని వ్యక్తి నలుగురు ఉన్నారు, ఎప్పటికీ క్షమించడాలే. ఎన్ని భూమి తల్లకిందులైనా సరే, సూర్యుడు అటు వచ్చినా సరే క్షమించదంటే ఈవిడ. ఈయన ఏమండి, ఇటు సూర్యుడు అటు వచ్చినా, అటు సూర్యుడు ఇటు వచ్చినా నేను క్షమించను అంటే నీకు కూడా క్షమాపణ దొరకదు. నీ పాపాలు క్షమించాలని చెప్పేసి ఆయన చూస్తున్నాడు. నీవేమో ఈయన క్షమించలేకపోతున్నావు. నీవు చిన్నటువంటి నీ సర్కిల్లో నీవు కొంతమందిని క్షమించలేకపోతున్నావు. నిన్ను మాత్రం దేవుడు క్షమించాలని చెప్పేసి దేవా క్షమించు, నాకు పరలోకాన్ని ఇవ్వు. ఏంటి నా నువ్వు ఎందుకు నేను అడిగేటువంటిది నేను పొందుకోలేకపోతున్నాను అంటే, నీ పాపాలని నేను క్షమిస్తే నువ్వు పరలోకానికి వచ్చేస్తావు. కానీ క్షమించాలని నేను అనుకుంటున్నాను, నేను క్షమించలేకపోతున్నానంటే ఏంటి దేవుడా, ఎందుకు నువ్వంతా కఠినుడుగా ఎందుకు మారిపోయావు? నేను క్షమించలేకపోతున్నాను, నీ పాపాలని నేను క్షమించాలని అనుకుంటున్నాను, కానీ నీ పాపములు క్షమించబడటం లేదు. ఏంటి అంటే కారణము నీవే. ఏంటి దేవా? మరి ఆ నలుగురిని నువ్వు మైండ్లో పెట్టుకున్నావు, నేను క్షమించట్లేదు అంటున్నావు, వాళ్ళతో మాట్లాడతలేదు, వాళ్ళతో నువ్వు అసలు వాళ్ళని చాలా దూరంగా పెట్టేసావు. వాళ్ళు నీతో మాట్లాడాలని చెప్పేసి దగ్గరకు వస్తే అని వెళ్ళిపోతున్నావు. వాళ్ళు దగ్గరకు వస్తున్నారు, నీతో వాళ్ళల్లో క్షమాపణ ఉంది, వాళ్ళు క్షమించబడ్డారు, వాళ్ళ పాపలు క్షమించబడి వాళ్ళు పరలోకానికి అర్హత కలిగారు, అదుగో వచ్చేస్తూ ఉన్నారు. కానీ నీవు మాత్రం ఆ నలుగురు వస్తున్నారు, నువ్వు క్షమించకుండా ఉన్నటువంటి ఆ నలుగురు పరలోకానికి అర్హత పొందారు, నీవు మాత్రం అర్హత పొందని దానువుగా నీవు ఉన్నావు. కారణం ఏంటి? నువ్వే. క్షమించుడి, అప్పుడు క్షమించబడతారు. అర్థమవుతుందా? నువ్వు క్షమించాలి, ఆ మనసు నీలోకి రావాలి. ఈ వాక్యం అనేది ఆ పని చేయాలి. చాలా మంది నేను చూస్తూ ఉంటానండి, వాళ్ళ మనసులో చూస్తూ ఉంటాను, వాళ్ళు హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదా, వాళ్ళు విశ్వాస సహితమైన మాటలు వస్తున్నాయా, విశ్వాస సహితమైన మాటలు రావట్లేదా అనేటువంటిది తెలిసిపోద్దండి. చాలా మంది క్షమించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికీ కూడా. ఎదుటి వాళ్ళు క్షమించలేరు కాబట్టి వీళ్ళు క్షమించబడరు, ఎదుటి వాళ్ళకి వీళ్ళు ఇవ్వలేరు కాబట్టి వీళ్ళు పొందుకోలేరు. దేవుడి దగ్గర నుంచి కావాలనుకుంటున్నారు, దేవుడు ఏదో ఇవ్వాలని, దేవుడి దగ్గర నుంచి ఏదో పొందుకోవాలనుకుంటున్నారు, వీళ్ళు మాత్రం ఇవ్వరు. 2 సముద్రాల గురించి చెప్తాను. గలిలయ సముద్రము, మృత సముద్రము, 2 సముద్రాలు నేను చూడాలనుకుంటున్నాను. మీరు అడగక మునిపే మీకు అక్కరగానమేమో నాకు తెలియను. కాబట్టి మీరు ఏం చేయండి, మీరు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు మీరు ఏం జరుగుతుంది, మీకు తండ్రి మెప్పు కలుగుతుంది. మీకు ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు క్షమిస్తే ఏమవుతుంది? క్షమించబడతారు కదా. ఇప్పుడు 2వ ప్రశ్న అండి, ఇప్పుడు ఇస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా చెప్పేద్దేమో. ఇస్తే ఏం జరుగుతుంది? ఎవరు చెప్పారు? అందుకో చూసారా, ఇవ్వాలండి, ఎప్పుడు దాచుకోకూడదండి. మన దగ్గర ఉన్నటువంటి ధనం ఎప్పుడు దాచుకోకూడదు. అందుకే నా దగ్గర ఉన్నటువంటి ధనం ముందు ఇచ్చేసానంతే. కాబట్టి మీరు ఇస్తే ఏం జరుగుతుంది చూడండి, వాక్యం ఉంది చూడండి. అక్కడ ఇస్తే ఏమవుతుంది? అక్కడ 38వ వచనము 6వ అధ్యాయము, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అన్నచ్చి కుదిలించి దిగజారు నట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. ఒక చిన్న విషయాన్ని చదువుకుని ముగింపులోకి వెళ్ళిపోదాం. లోకాసు వార్త 17వ అధ్యాయము 7 నుండి 10 వరకు. లోకాసు వార్త 17వ అధ్యాయము 7 నుండి 17 వరకు నేను చదువుతాను. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలము నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో ఆ యజమానుడు చెప్పునా? అంతేకాక
నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము, అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపినని వారిని మెచ్చడు. పోనీ నేను అన్నానికి వెళ్ళమనలేదు కదా, అయినా కానీ నడుము కట్టుకుని వాడు ఆకలి మానేసేసి నాకు అన్నం పెట్టాడు కాబట్టి శబాష్ అని అండ శుభ్రంగా వెళ్ళి పడుకుంటాడా ఇప్పుడు పో అని. మనం కూడా అలాగే సువార్త పనులు చేయాలి. కిందకు చూడండి, మెచ్చడు. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనకరమైనటువంటి దాసులము, మేము చేయవలసి ఉన్నవే చేశాము అనాలి. అంతేగాని నేను గొప్ప అస్సలు కాదు. నేను చేయవలసినవే చేశానని మనం తగ్గించుకుని మనం గొప్పగా కనిపించకూడదు పిల్లారా. 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని జయించి దానికి నిలబడి ఉంటే మీకు మెప్పు కలుగుతుంది. దానికి కుంగిపోయి దానిలో కొట్టుకుపోయిన తర్వాత యోసేపు ఏమన్నాడు? లాక్కెళ్ళిపోతుంది ఆవిడ, లాక్కెళ్ళిపోతుంటే వస్తానన్నాడేంటి? రాను ఎదురు తీసుకుంటే సొక్కా పట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటే సొక్కను అలా చించేసి గుండీలకి మొత్తం చొక్కా చించాడు. ఏమో అంగేమో అది చించి చొక్కా అయినా వదిలేస్తాను కానీ దిగంబరిగా వెళ్ళిపోతాను కానీ నీ వెంట మాత్రం నేను రాను. నీ వెంట మాత్రం ఆ విశ్వాసం నీకు ఉండాలి. ఎలాంటి శోధనలో నిలిచినటువంటి వాళ్ళని దేవుడు మెచ్చుకుంటాడు. కానీ మంచి అవకాశం వచ్చింది, ఎవడు చూసాడు? ఎవడో చూడలేదు. ముందు శుభ్రంగా భలే ఉంది, శరీరానికి భలే బాగుంది. అంతా అయిపోయాక ఏమీ అరుగునోడిలాగా ఎలీషా గారి దగ్గరికి వచ్చి, ఎలీషా గెహాజీ ఏడి గురువుగారు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చిచ్చి నేను ఎక్కడికి వెళ్ళానండి? ఎక్కడికి వెళ్ళేదండి, నా మనసు నీతోనే వచ్చింది, వెళ్ళి పరిగెత్తి ఇదంతా చేసావు, నేను చూస్తున్నాను, దేవుడు నాకు చూపించాడు. నిజమండి, చూపించు నాకు అంటాడు. ఈ మధ్యలోనండి నువ్వు పలానా పని చేసావంటే నమ్మట్లేదండి, అదిగో వీడియో చూపిస్తే నువ్వు చేసిన దానిలో చూడు, ఇదిగో సాక్ష్యం ఉందనేసరికి నీకేం కావాలి, నీకు ఎంత కావాలని అడుగుతున్నారు. చూసారా? కాబట్టి దేవుడు అన్నీ కూడా చేస్తాడు. చూడండి, మరొక మాట చూసుకుని మనం పరిశీలనలోకి వెళదాము. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూసి, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని కూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారం మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. ఈ ఒక్క మాట నేను చిన్న వివరణ ఇచ్చి ముగించేద్దాం. నీకు మెప్పు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? నేనండి మామూలు వ్యక్తిని కాదండి అని అందరూ వచ్చినప్పుడు రహస్యములో ఉన్నటువంటి విషయాలు బయటికి తీసుకొచ్చి, నీవు 2 సంవత్సరాల క్రితం నీ స్నేహితుడిని మోసం చేసి ఆ తోట రాయించుకుని అందులో ఆ తోట యజమానిని చంపేసి అదే తోటలో పాతి పెట్టేసేసి నీ స్నేహితుడు చంపాడని చెప్పేసేసి నీవు అతని మీద కేసు పెట్టి ఆ ఆస్తి వాళ్ళు అమ్మారని దొంగ కాగితాలు పుట్టించుకుని ఇంతకాలం వరకు కూడా ఆస్తిని అనుభవిస్తూ వస్తున్నావు, అసలు దొంగ నువ్వేనని చెప్పేసి దేవుడు ఆ విషయాన్ని బయటపరిచినప్పుడు అసలు దొంగని ఎవరు ఎప్పుడు తెలుస్తుంది? అదిగో దేవుడు తేల్చేస్తున్నాడు. అప్పుడు ఆమె ఎవరు చూడలేదు, అది రహస్యంలో ఉన్నది. రహస్యంలో ఎవరి కంటికి కనపడలేనటువంటి దానిని బయటికి తీసుకొచ్చి ఇదిగో నీ జీవితం అని చూపించినప్పుడు ఇప్పుడు నేను మెచ్చుకోవాలా? రహస్యమందు విషయాలు బయటికి తీసుకొచ్చి చూపిస్తాడట ఆయన. రహస్యమందు విషయాలు ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. ఆ దేవునికి తీసుకొచ్చినటువంటి విషయాలు నేను మెచ్చుకోవాలో, నేను శిక్షలో పడేయాలో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నోటితో చెప్పండి, ప్రతిదీ రికార్డ్ అవుతుంది, ప్రతిదీ దాయబడుతుంది, ప్రతిదీ కూడా పొదుపు, నువ్వు చేసిన ప్రతిదీ కూడా పొందుపరచబడుతుంది. ఒకానొక సమయంలో మొర్దెకై ఎవ్వరికి తెలియకుండా రాజుగారికి సహాయం చేశాడంటండి. మొర్దెకై ఎవ్వరికి తెలియకుండా రాజుగారికి సహాయం చేశాడంటండి. రాజుగారికి సహాయం చేస్తే హామాన్ అనేటువంటి ఆయన ఈయన్ని చంపేయాలని చెప్పేసి అనుకున్నాడు. ఏమండి, మొర్దెకై ఎవరికి అన్యాయం చేయలేదండి.
ఇప్పుడు చావు దగ్గరకు వచ్చేసిందండి. ఇతను మనసు, హామాను మనసు బాగోలేదు, మొర్దెకై మనసు బాగుంది, కానీ మనసు ఎవడు చూస్తాడండి? అక్కడ ఆధారాలతో సహా ఇతన్ని చంపాలని పెట్టినప్పుడు దేవుడు రహస్యంలో ఉన్నటువంటి విషయాన్ని వెలికి తీసుకొచ్చి ఆయనకు నిద్ర పట్టకుండా చేసి రాజ్యంలో జరిగినటువంటి సమాచార గ్రంథం అనేది ఒకటి ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఏం చేశారు, వాళ్ళకి ఏమన్నా బహుమతి ఇచ్చారా లేదా అని చూస్తే అదిగో బిగ్దాను బెల్దాదు ఎవరో ఇద్దరు మనుషులు రాజుగారిని చంపడానికి ప్రయత్నించినప్పుడు ద్వారపాలకుడుగా ఉన్నటువంటి మొర్దెకై వారి యొక్క కుయుక్తిని కనిపెట్టి సమాచారం ఇచ్చి రాజుగారిని కాపాడినట్టు అక్కడ ఉంది. కానీ పేదవాడి జ్ఞానము తృణీకరింపబడుతుందట. పేదవాడి జ్ఞానం అట తృణీకరింపబడుతుందంట. కాబట్టి పక్కన పో అని చెప్పేసి అలా రాసేసి వదిలేశారు. ఇప్పుడు అది ఎక్కడ ఘనతకి కారణం వచ్చింది? అతను చావు దగ్గరికి వచ్చినప్పుడు, అతను చంపడానికి వచ్చినప్పుడు, అప్పుడు నిద్ర పట్టకుండా దేవుడు అతనికి నిద్ర పట్టకుండా చేసి రాజ్య సమాచార గ్రంథాన్ని చదివేలాగా చేసి, ఆ గ్రంథములో మొర్దెకై చేసినటువంటి పని, రాజును కాపాడినటువంటి పని అతను చదివేలాగా చేస్తే, అయ్యో పలాని సమయంలో నన్ను ఒక వ్యక్తి కాపాడాడే, అర్జెంటుగా నేను అతనికి, నా ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తికి నేను సహాయం చేయాలని చెప్పేసి అనుకుని ఏం చేశాడంటే, ఈ చంపబోయేటువంటి వ్యక్తిని అడిగాడట. హామాన్ని, ఒక వ్యక్తిని నేను హెచ్చించాలంటే ఏం చేయాలంటే, నన్ను కాక ఇంకెవరిని హెచ్చిస్తాడని చెప్పేసి అతను ఏ విధంగా హెచ్చించబడాలో ఆ లిస్ట్ ఈయనకి ఇస్తే, లిస్ట్ ఇచ్చిన ఆయన ఉరికంబానికి వెళ్ళాడు. ఉరికంబానికి వెళ్ళాల్సినటువంటి ఆయన అందనం ఎక్కాడు. చెప్పండి, లిస్ట్ ఇచ్చినటువంటి ఆయన ఉరికంబానికి వెళ్ళాడు. ఉరికంబానికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి అందరాలు ఎక్కాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు రహస్యంగా నువ్వు చేసేటువంటి కుడి చేత్తో ఇచ్చేటువంటిది ఎడమ చేతికి తెలియకుండా నీ నీతి కార్యము చాలా జాగ్రత్తగా చూసుకో. అప్పుడు ఖచ్చితంగా అనండి నీకు ప్రతిఫలం వస్తుంది. అలా ప్రతిఫలం పొందుకోవాలనుకునే వాళ్ళు చేయొద్దండి. ప్రార్థన చేస్తాను మీకోసం. కళ్ళు మూసుకోండి. జీవాధిపతివైన మా దేవ, మీరు నాయనా అంధకారమందలి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చేవాళ్ళు, హృదయ రహస్యాలను వెలికి తీసుకొచ్చి అతను అసలు ఎంత దీనుడో, ఎంత పేదవాడో, ఆ వ్యక్తి ఎంత గొప్ప పని చేశాడని ఆ పేదవాడిగా ఉన్న వ్యక్తిని ఉన్నతంగా నిలబెట్టి, డప్పాలు కొట్టుకునేటువంటి వాళ్ళు, గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళని అదో చాలా నీచమైనటువంటి ఆ తక్కువ స్థానానికి మీరు వెళ్ళగలరు. దీనులను పెంట కుప్పల మీద నుండి తండ్రి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళగలరు. తండ్రి గర్విష్ఠులను వాళ్ళ గర్వాన్ని అణిచి పెంట కుప్పల మీద తోయగలరు కూడా తండ్రి. కాబట్టి నాయన, మేము చేసేటువంటి పనులు మూడో కంటికి కనిపించకుండా, కుడి చేతిది ఎడమ చేతికి తెలియకుండా, మీ వలన మొక్కు పొందే విధంగా, మేము శత్రువుని ప్రేమించే విధంగా తండ్రి, క్షమించేటువంటి విధంగా, ఇచ్చేటువంటి వారంగా ఉండడానికి సాయం చేయండి. యేసు నామములో అర్చున్నాం తండ్రి, ఆమేన్.